సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. సో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యాచరణ యథాతథంగా ఉంటుందండి మాకు. ఎందుకంటే మాకు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నాం. ఓకే, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం మేము. ఓకే. ఎందుకంటే ఈ దేశంలో అన్ని మతాలకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడానికి రాజకీయ పార్టీలన్నీ పోటీలు పడతాయి. హిందువుల కాడికి వచ్చేప్పటికీ గోతులు తవ్వడానికి పోటీ పడతాయి ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కాబట్టి హిందుత్వాన్ని, హిందూ దేవాలయాల్ని, హిందూ సమాజాన్ని, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది పదవుల కోసమో, పైసల కోసమో, పైరువేల కోసమో, దేనికోసమో దీని విషయంలో కాంప్రమైజ్ ఉండదు. మా గొంతులో చివరి ఊపిరి ఉన్నంత వరకు, మా శరీరంలో చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు దేవాలయ రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాం. అక్కడ ఎవరున్నా పర్లేదు. దేవాలయాల మీద వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది హిందువులకే దక్కాలనేది కదా మీ కామన్ ఫైట్ అంటే? ఖచ్చితంగా అండి. మేము ఒకటండి, ఈ రోజున హిందువుల పరిస్థితి ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రభుత్వాలు మా దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకుని మా ఇష్టంతో సంబంధం లేకుండా మా డబ్బులు తీసుకుంటున్నారు. దాన్ని మేము ఆపలేకపోతున్నాం. అట్లీస్ట్ చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇన్ని పథకాలకి ఇంత డబ్బులు తీసుకుని మీ అబ్బా కొడుకులు పేర్లు పెట్టుకుని జగనన్న ఆ దీవెన, వైఎస్ఆర్ ఈ దీవెన అని చెప్పేసి మీ పేర్లు పెట్టుకున్నారు. ఎందుకు? అదే తీసుకున్నప్పుడు శ్రీ సరస్వతి విద్యా దీవెన, శ్రీ వెంకటేశ్వర వాహనమిత్ర ఇట్లాంటిది పెట్టాల్సింది, మా దేవుడి పేర్లు పెట్టాల్సింది. మరి డబ్బు మాది, సొమ్ము మాది, సోకేమో మీద. ఇదే మేము కోరుకునేది. కనీసం మా దేవుడు డబ్బులు తీసుకున్నప్పుడు అది తీసుకుంటున్నదని చెప్పండి. లేకపోతే ఎట్లా ప్రచారం అవుతుంది? ఇదిగో క్రైస్తవులు ఉన్నారంటే సామాజిక సేవ చేస్తారు, ముస్లింలు ఉన్నారంటే పేదవాళ్ళకి సేవ చేస్తారు, హిందువులు ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే డబ్బు అంతా కూడా ప్రభుత్వాలు తీసుకుని అన్ని మతాలకి పంచుతుంది. అందరూ బతుకుతున్నారు. బతుకుతున్నప్పుడు మరి మా పేరు చెప్పుకోవటానికి రోగం ఏంటి? ఇది కాకుండా మా దేవాలయాల్లో నిత్యం అన్నదానాలు జరుగుతున్నాయండి. ఒక్క తిరుపతిలోనే రోజుకి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది అన్నదానంలో భోజనాలు చేస్తున్నారు, కడుపు నింపుతున్నారు స్వామి. మరి హిందువులు చేసే సేవల గురించి కూడా తెలిసేలాగా చేయండి. లేకపోతే అసలు హిందువులు ఏ సేవ చేయట్లేదేమో అనుకుని అన్యాయంగా ఇట్టించట మతం మారిపోతున్న వాళ్ళు చాలా మంది అవుతున్నారు. ఒక్క హిందూ ధార్మిక పరిషత్ అని టీటీడీలో ఒక విభాగం ఉందండి. ఆ విభాగానికి పెడుతున్న బడ్జెట్ సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు. మరి ఆ 150 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు? హిందూ ధర్మ ప్రచారం ఎక్కడ నడుస్తుంది? హిందూ ధర్మ ప్రచారం అంటే కొండపైన కూర్చోబెట్టి కోలాటం ఆడటం, చెక్క భజనలు చేపించడం ఇదే అనుకుంటున్నారా? కాదు. సనాతన ధర్మానికి ఇక్కడ తూట్లు పడిపోతుంది. పక్క మతాల వాళ్ళు వచ్చి సనాతన ధర్మంలోంచి అందరినీ మతం మార్పిడి చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి విరుగుడు చేయడం కోసం ఏమేం చేయాలో అటువంటి వాటికి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ఆ నిధుల్ని వినియోగించండి వాళ్ళ కోసం. కానీ ఈ మధ్య కొందరు గోచిగాళ్ళు, గన్నయ్యగాళ్ళు ఎవడు పెడతాడు కాషాయం కట్టేసుకుని వచ్చేసి ముద్దులు పెడతాడు, మేదడిపోతూ ఉంటాడు. ఇచ్చి ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ అవసరం కోసం రాజకీయ నాయకుల సంకల్ నాకుతూ, వాళ్ళ అవసరం కోసం రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారా? చివరికి ఈరోజు తిరుమల లాంటి క్షేత్రంలో ఎవడో వచ్చేసి ఒక స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో పీఠం కట్టుకోమని చెప్పేసి అంటే ఆ పీఠం కట్టుకునే దానికి రూల్స్ అన్ని వైలేట్ చేస్తారు. 4 ఫ్లోర్లకు పర్మిషన్ ఇస్తే 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కట్టేస్తారు. ఆ పక్కనే మళ్ళీ ఎంత స్థలం అయితే ఇచ్చారో అంత స్థలాన్ని మళ్ళీ పక్కన కబ్జా చేస్తారు. ఆ కబ్జా చేసిన స్థలాన్ని కూడా వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు రాజకీయ నాయకులు. ఆ కబ్జా చేసిన దానిలో కూడా మళ్ళీ రూల్స్కి విరుద్ధంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తే టీటీడీ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దాన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తారు. ఏమన్నా అంటే కట్టేశాడు కదా ఇప్పుడు ఏం చేస్తా ఉంటారు? కట్టేశాం కదా ఏం చేస్తాం అనేప్పుడు, కట్టుతున్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు గుడ్డి గుర్రాల పొళ్ళు తోముతున్నావా? నువ్వు కొండపైన కూర్చుంది కొండని కాపాడటానికి, క్షేత్రాన్ని కాపాడటానికి అనేగా తీసుకున్నావు తగుదునమ్మా అని. మరి ఆడెవడో వచ్చి అక్రమంగా కడతంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన పర్మిషన్కి భిన్నంగా కడతంటే నీకు బాధ్యత లేదా? చేతగానప్పుడు మరి ఇంకా ఎందుకు మీరు కూర్చున్నారు? అప్పచెప్పండి మా పీఠాధిపతులు ఎవరో ఒకళ్ళకి. చేస్తాంగా, మేము చూసుకుంటాంగా. చేయరు. ఎందుకంటే మా దేవస్థానాలు అనేది వీళ్ళకి ఆదాయ కేంద్రాలుగా మారిపోయాయండి. ఏటీఎంలాగా మారిపోయి పచ్చిగా చెప్పాలంటే ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయాల డబ్బులు తింటం మరిగారు బాగా వీళ్ళు. గతంలో కూడా టీటీడీలో అనేక విషయాల మీద పోరాటం చేశాం. కానీ గత 5 ఏళ్ల నుంచి చేసిన పోరాటం అనేది రిమార్కబుల్ చెప్పాలంటే. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి టీటీడీలో జరగని అక్రమం లేదు. ఎందుకంటే భక్తుల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, భక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టడం కావచ్చు, దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతినేలాగా వ్యవహరించడం కావచ్చు, ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముసుగులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టారాజ్యంగా టికెట్లు అమ్ముకోవటం కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వాళ్ళు చేస్తున్న దోపిడీ కావచ్చు, అన్నదానము లేకపోతే ప్రసాదాల విషయంలో నాణ్యతను తగ్గించేయటం కావచ్చు, క్యూ లైన్లో పంచే పాలని ఆపేయటం, మజ్జిగ ఆపేయటం, సాంబార్ రైస్ లేకపోతే ఇతర ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండే వాళ్ళకి అవి ఆపేయటం విషయంలో కావచ్చు, లడ్డు ధరలు పెంచడం కావచ్చు, టికెట్లు పెంచడం కావచ్చు, దర్శన టికెట్లు, అదేవిధంగా రూములు రెంట్లు పెంచడం కావచ్చు, లడ్డూలు కోటానికి కన్సైజ్ చేయటం కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే లడ్డూల్ని కేవలం 2 లడ్డూలకి పరిమితం చేయటం.
ఉచిత లడ్డూలు అయితే అసలు కంప్లీట్గా ఆపేయటం. ఇంతకుముందు టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఉచితంగా 2 లడ్డులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ లడ్లు కూడా ఇవ్వట్లేదు. అన్నీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. టోల్‌గేట్ రేట్లు పెంచడం కాడి నుంచి, వాటర్ బాటిల్ కొండపైన దొరకకుండా చేసి, గాజు బాటిల్స్ అని చెప్పేసి రూ. 60కి ఒక బాటిల్ అందేలాగా చేయటం. అది 750 ఎంఎల్‌ది. ఓకే. ఇవి కాకుండా శానిటేషన్ కంప్లీట్‌గా దెబ్బతింది. గ్రీనరీ అయితే కంప్లీట్‌గా దెబ్బతినేసింది. ఎందుకంటే కొండపైన ఎప్పుడు పచ్చగా ఉండే తిరుమల కొండని ఈరోజు కాంక్రీట్ జంగల్ కింద మార్చేశారు ఈ 5 ఏళ్లలో. కర్మ ఏంటంటే టీటీడీ కొన్ని కడుతూ ఉంటే టీటీడీ దగ్గర దొంగదారులు పర్మిషన్లు తెచ్చుకుని కొంతమంది కాషాయం కట్టుకున్న దొంగ స్వాములు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా అట్లాంటివి చేస్తూ ఉన్నారు. స్వరూపానంద్ గారి పైన మీరు ఫైట్ చేస్తారు. స్వరూపానంద విషయంలో కూడా మేము ఫైట్ చేస్తాం ఉమ్, ఉమ్. ఆబ్వియస్లీ. ఎందుకంటే స్వరూపానంద గారు ఏమి దిగొచ్చిన ఏం కాదు కదండి. మాకు చిత్రామనాయ పీఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ప్రమాణం. Okay. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి కాషాయం కట్టుకుని తిరుపతి కొండ మీద, తిరుమల కొండ మీద మేము స్థలాలు ఆక్రమిస్తాము, కబ్జా చేస్తాము, అక్రమంగా బిల్డింగులు కడతాము, వాటిని ఆదగా దొడ్డిదారిలో రెగ్యులరైజ్ చేయించుకుంటాము అంటే చూస్తూ కూర్చోటానికి హిందూ సమాజం అయితే సిద్ధంగా లేదండి. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా ఎవరిదైనా ఒకటే.